జనసేన ఏమైనా గట్టిగా ఫైట్ చేసిందేమో కీర్తన గారు చెప్తారు. కీర్తన గారు 151+ అట, 175 ఇది 151కి వచ్చారు. ముందుగా మీకు అలాగే ప్యానల్ పెద్దలకి నమస్కారం సార్. ఏం సార్ మొన్నదాకా వైనాట్ 175 అన్న వాళ్ళు ఏం సార్ 151 అంటున్నారు? తర్వాత రెడ్డి గారు చెప్తారు. సార్ ఈ ఎలక్షన్ రోజు ప్రతి ఒక్కరికి అర్థమైంది. మేము ఈ రోజు గట్టిగా మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను 6:30కి ఎలక్షన్ పోలింగ్ దగ్గరికి వెళ్తేనే బారులు తీరిపోయి ఉన్నారు జనాలు. ఎస్పెషల్లీ మా ఎన్జిఓస్ కాలనీ ఆ ఏరియాస్ లో అయితే మొత్తం ఎడ్యుకేటెడ్ హై క్వాలిఫైడ్ పీపుల్ ఉంటారు. ఓటింగ్ కి పెద్దగా ఆసక్తి చూపకుండా అందరూ విదేశాల్లో ఉండడం లేదంటే ఇతర రాష్ట్రాల్లో జాబ్ చేస్తుంటారు. అటువంటి చోటే నేను 10 o'clock పడుతుంది, లేట్ అవుతుందని నేను వెళ్ళిపోయాను కూడా. మళ్ళీ వద్దాం, అంత జనాలు ఉన్నారు. అంటే ఎడ్యుకేటెడ్స్, యువత, ఎస్పెషల్లీ చదువుకున్న వాళ్ళు, జాబ్ చేస్తున్న వాళ్ళు మొత్తం వ్యతిరేకత ఉంది సార్. అక్కడ నిలబడుకున్న వాళ్ళందరూ అదే. ఒకటి ఉద్యోగస్తులు మీ ప్రభుత్వానికి కూలుస్తాం, నిలబెట్టగలిగే సత్తా కూడా మాకుంది అని ఛాలెంజ్ చేశారు. ఆ మాట నిలబెట్టుకున్నారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా. ఇంకా చదువుకున్న వాళ్ళు వాళ్ళ బిడ్డలకి ఉద్యోగాలు కల్పించలేక ఇతర రాష్ట్రాలకు పోయినప్పుడే వాళ్ళకి అర్థమైంది. కొద్దో గొప్ప ఉన్న వాళ్ళు వాలంటీర్ పనిచేస్తూ ఎలా ఇబ్బందులు పడ్డారో కూడా మీరు చూశారు. సో యువత, చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు, మహిళలు అత్యధిక శాతం ఓట్లు ఆడే పడిపోయినాయి. అయితే మీకు 175 అంటే మీకు 175 అయితే ఇంక అన్ని మీకే పడిపోతే ఎన్డీఏ కూటమికి అయితే బలంగా పడ్డాయి సార్ ఓట్లు. అండ్ బలంగా గెలిచిపోతున్నాం కూడా. మేము కూడా అనబోతున్నాం వైనాట్ 150 అని. సో మా వరకు ఏంటంటే రాయలసీమ ప్రాంతాల్లో ఏమైనా కొంచెం ఆ ప్రాంతీయ అభిమానమో లేకుంటే ఆ కుటుంబ సభ్యుల మీద ప్రేమతో ఆ ప్రాంతంలో ఏమన్నా కొన్ని సీట్లు మీరు దక్కించుకుంటారేమో కాక ఓవరాల్ గా మీరు గమనిస్తే మాత్రం 140 వీఆర్ ఎక్స్పెక్టింగ్ సార్. వీఆర్ ఎక్స్పెక్టింగ్ 140 కన్ఫర్మ్. ఎన్డీఏ కూటమి వైపే ప్రజల మద్దతు ఉంది. బెనిఫిషరీస్ కూడా నేను గమనించాను, మళ్ళీ ఆ పాయింట్ కూడా చెప్తాను, అతిశయోక్తిగా వద్దు. బెనిఫిషరీస్ కూడా వీళ్ళ పక్క మొగ్గు చూపుతారేమో అని కొంచెం కంగారు అయితే నాకుండే. ఎందుకంటే ఈయన సంక్షేమ పథకాల మీద ఎక్కువగా మాట్లాడి సంక్షేమ పథకాలే చేసినానని ముందుకు వెళ్తున్నానని చెప్తున్నాడు. కాబట్టి సంక్షేమ పథకాలు లబ్ధి పొందిన ప్రతి ఒక్క పేద మధ్యతరగతి వాడు ఆయన మీద ఇష్టపడతాడేమో అన్న ఆలోచన ఉండే. కానీ మనం కూడా ఇంప్లిమెంట్ చేస్తున్న సంక్షేమ పథకాల్లో ఇంచుమించు వాళ్ళకన్నా ఇంకా మంచిగా మనం ఇస్తున్నాం ఎన్డీఏ కూటమి ద్వారా. మరి ఎందుకు సర్వే రిపోర్ట్లు ఎక్కువగా వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపిస్తున్నాయి? ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ఒక సర్వేలో కూడా తెలుగుదేశం పార్టీ అలాగే పొత్తు పార్టీకి 40 నుంచి 50 సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది, 120 నుంచి 125 సీట్లు వచ్చే ఛాన్స్ దీనికి ఉంది వైఎస్ఆర్సీపీకి అని చెప్పడంలో ఆంతర్యం. వైనాట్ 175 అన్నాడు, వైనాట్ 150 అంటున్నాడు అంటేనే మీకు వీలుగా సర్వేలు అండి, సర్వే బయట సర్వేలు ఎక్కువగా ఆయన ఓటమిని అంగీకరిస్తుంటే మధ్యలో ఈ సర్వేలు ఏంటి సార్? పేటెం కార్యకర్తలు వీళ్ళు నా దృష్టిలో ఒకటే అని చెప్తాను నేనైతే. ఎందుకంటే ప్రజల తీర్పు స్పష్టంగా మనకు కనపడింది. అసలు టోల్ గేట్స్ దగ్గర ముందు రోజు నుంచి ఇంత తాకిడి ఎప్పుడు చూడలేదని చెప్తున్నారు. అవునా? ఇవన్నీ మీకే వచ్చినాయి చెప్తారని మీరు ఎలా క్లెయిమ్ చేసుకుంటారు ఆ ఓట్లని మీవని? అది కదా వాళ్ళ ప్రశ్న. ఒక విషయం, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వేవ్ ఎక్కువ ఉన్నప్పుడే ఓటింగ్ శాతం అంత పెరగలేదు చాలా నియోజకవర్గాలు. ఇప్పుడు ఓటింగ్ శాతం పెరిగింది. అండ్ లక్షల ఛార్జీలు పెట్టుకుని విదేశాల నుంచి ఓటు వేసేంత బాధ ఎవరిపైన ఉందో కూడా మీకు తెలుసు. విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ లో బాధ ఎందుకు కీర్తన గారు? ఇక్కడ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళ ఇబ్బందులు చూశారు, వీళ్ళ మీద కేసులు పెట్టారు, వీళ్ళు పడుతున్న సఫరింగ్ గమనించారు, మార్పు కోరుకున్నారు. అక్కడ వాళ్ళే కోరుకున్నారంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకెంత ప్రభావితం చేసి ఉంటారు. సో గత 2-3 నెలలకు గమనిస్తే క్యాంపెయినింగ్ స్టాఫ్స్ అంతా విదేశాల నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు ఎక్కువ మంది. సో 140 ఒత్తిడి పడుతున్నారంటే విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇంత ఇబ్బందులు జరుగుతున్నా పట్టించుకొని ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు ఇస్తున్నామని మభ్యపెట్టే ప్రభుత్వాన్ని మార్చాలని కోరుకున్నారు. దానికి ఎన్డీఏ చక్కటి అవకాశం కలిగించింది. నేను ఛాలెంజ్ చేస్తున్నాను సార్, ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతోంది. ఓకే, ఇది కన్ఫర్మ్ సార్. మీరు గమనించినా గమనించకపోయినా ఈ ఫేక్ సర్వేలు అంతా నేను యాక్సెప్ట్ చేయను. నేను ప్రజలు నాడి చూశాను సార్. నాకు రాయలసీమ ప్రాంతంలో కొన్ని నియోజకవర్గాలు అయితే వీళ్ళకి పాజిటివ్ గా ఉండొచ్చు బికాస్ ఆఫ్ ప్రాంతీయ అభిమానం అండ్ ఆ ఫ్యామిలీ పట్ల ఉన్న కృతజ్ఞత చేస్తారేమో. కానీ మిగతా అన్ని చోట్ల క్లీన్ స్వీప్ చేయబోతున్నాం. అంటే ఫేక్ సర్వేలని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు కీర్తన గారు? ప్రజల నాడి నేను గమనించాము. మేము అన్ని నియోజకవర్గాలు అంటే కాదు, మీ దగ్గర ఏమైనా అదేమైనా పోనీ ప్రూఫ్స్ ఉన్నాయా? ఇదిగో ఈ రకంగా వాళ్ళు పేటీఎం బ్యాచో లేదా మీరు అనుకున్నట్లుగా మీరు విమర్శిస్తున్నట్లుగా డబ్బులు తీసుకుని చేశారు అని అనుకుంటే ఆధారాలు ఏమైనా ఉండాలి కదా? ప్రజల నాడి ప్రతి ఒక్క రిపోర్టర్ మీలాగా వెళ్తున్నప్పుడు ప్రజలు మాట్లాడుతున్న తీరు మనకు రిప్రజెంట్ చేస్తుంది కదా వాస్తవాలని. ఓటింగ్ శాతం ప్రతి నియోజకవర్గాలకు పెరిగింది అంటే మూలన్న ముసలాడి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు బయటకు వచ్చారు. ఈ రోజు భయం వచ్చింది ప్రభుత్వం బయటకు వచ్చి కసిగా జగన్మోహన్ రెడ్డి గారు గెలాలి అని వేసారట బయటకు వచ్చి. అది వాళ్ళు చెప్తున్నవి.
మేము చూసాను సార్, మేము విన్నాం సార్, మేము విన్నాం. ఎలక్ట్రల్ చెప్పిపోతున్నారు సార్ మాతో. మీరు విన్నారు, చెప్పిపోతున్నారు. మీరు విన్నారు, వాళ్ళు ఉన్నారు అటు ఫీల్డ్ లో. సార్ గొడవలకి ఎక్కడ తావీయకుండా ఈసారి ఎలక్షన్స్ కూడా సాఫీగానే జరిగాయి చాలా ప్రాంతాల్లో. ఆఫ్టర్ ఎలక్షన్ గొడవలు జరిగాయి కొన్ని చోట్ల. అది బికాస్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ సార్. ఓడిపోతున్నామన్న ఫ్రస్ట్రేషన్ తో ఆ నాయకుల కింద ఉన్న సెకండ్ క్యాడర్ గొడవలు క్రియేట్ చేసింది. ఓకే, ఆ ఒక్కటే మనం గమనించాలని. మేజర్ ఫ్యాక్టర్లు భయపడినంత గొడవలు కూడా జరగలేదు, ఎందుకంటే వాళ్ళు కూడా ప్రిపేర్ అయి ఉన్నారు సార్. ఈసారి మనం ఓడిపోతున్నాం, అల్లర్లు చేస్తే